హలో అండి, ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. సింపుల్గా టేస్టీగా చేసుకుని మటన్ కర్రీ అనమాట. నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను. సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ పని చేసుకోను నేను, ఎక్కువ మసాలా కూడా వాడను అనమాట. నేను సింపుల్గా చేస్తాను కానీ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా తింటారు. మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను, మటన్ కదా అందుకని చెప్పేసి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇక్కడ వీటిలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అంతవరకు మంచిగా వేగించుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. అది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మటన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది కొన్ని మటన్స్ ఏంటంటే లేతగా ఉంటుంది, కొన్ని అయితే ముద్రగా ఉంటాయి. కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ లేతగా ఉన్న తీసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, మటన్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడరు, కారము వేసుకొని మంచిగా ఒక్కసారి మూత పెట్టి మగ్గనిచ్చుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోండి. కొంచెం తక్కువగా వేసుకోండి వాటర్, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి. ఇలాగా ఒక 3 విజిల్స్ అయితే పెట్టాను. తొందరగా ఉడికిపోతుంది, ఎందుకంటే కొంచెం లేతగా ఉంది కాబట్టి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి మూత తీసి దీంట్లోకి కొంచెం మటన్ పౌడర్ అయితే వేసుకున్నాను. మటన్ మసాలా పౌడర్ అయితే వేసుకొని దీంట్లో కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇది ఎగిరేంత వరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో ఆనియన్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఆనియన్స్ పెట్టుకొని వేడివేడిగా తిన్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.